5 ఏళ్ల తర్వాత కోర్టు విచారణకు హాజరవుతున్న జగన్ కేసుల్లో కీలక పరిణామం ఏమైనా జరిగే అవకాశం ఉందా? అసలు టెక్నికాలిటీస్ గానీ ప్రొసీడింగ్స్ జరుగుతున్న సరళి గానీ చూస్తే ఏమనిపిస్తుంది? జగన్ ఇటీవల యూరోప్ పర్యటనకు వెళ్ళినప్పుడు ఫోన్ నెంబరు, మెయిల్ ఐడి విషయంలో కొన్ని అభ్యంతరాలు చెప్పిన సిబిఐ కోర్టుకు రావాలి విదేశాల నుంచి వచ్చిన తర్వాత అని పట్టుబట్టేసరికి జగన్ ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత విచారణకు హాజరవుతున్నారు. ఇది కేవలం హాజరు వేయించుకునే టెక్నికాలిటీ అనే విషయం లీగాలిటీస్ తో పాటు కామన్ సెన్స్ ఉన్న ఎవరికైనా అర్థమైపోతుంది. కానీ ఏదో జరిగిపోతోందని, ఏదేదో మలుపులు ఉండబోతున్నాయి అనే ఊహాగానాలు రేపి కొన్నాళ్లు పబ్బం గడుపుకొని ఏవన్నా నెగిటివ్ ప్రచారాలు కొత్తగా పుట్టించగలుగుతామా అనే తాపత్రయాన్ని మీడియా చూపించడాన్ని బట్టి జగన్ విషయంలో నెగిటివ్ చేయడానికి ఉన్న ఏ స్కోపు వదులుకోకూడదు అనే డెస్పరేషన్ కనపడుతుంది అంతే. అంతకు మించి పెద్దగా వీటిలో డెవలప్మెంట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేం. ఇదైతే నిజం కదా.